ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని కామన్ గా మన లైఫ్ కున్న లింకప్ చేసుకుంటూ రాస్తూ ఉంటాను. సో పెద్ద పెద్ద పదాల కోసం ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక వీడియో బాగా వైరల్ అయింది, భర్త తిన్నాక భార్య అన్నం తినాలి. దానికి చాలామంది లేడీస్ బ్యాడ్ కామెంట్స్, అంటే ఎందుకు తినాలి రీజన్ చెప్పండి అని పెట్టారు. దాని గురించి రాశాను, అది కూడా బాగా వైరల్. ఏమని రాశారు? ఎందుకు తినాలి అంటే భార్య స్థానంలో ఉన్నప్పుడు అమ్మతో సమానం. అన్నం పెట్టేటప్పుడు పూర్వకాలంలో రైస్ తక్కువగా ఉండేవి, అందుకని భర్తకు అన్నం పెట్టిన తర్వాత భార్య తినాలి. అంటే భర్త కడుపు నిండా తిన్న తర్వాత భార్య తినాలి. భార్యకు ఒక ముద్ద తక్కువైనా పర్వాలేదు, భర్త కష్టపడుతూ ఉంటాడు కదా, సో కడుపు నిండిన తర్వాత తినాలని రాశాను. అది బాగా వైరల్ అయింది. కానీ మరి భార్య కూడా కష్టపడుతుంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో రైస్ ఫుల్గా ఉంటున్నాయి, అప్పుడు కొద్దిగా ఉంటున్నాయి. సో భర్త కూడా త్యాగం చేయాలి కదా, అది కూడా రాశాను నేను. భర్త కూడా తెలుసుకొని, అది ఒకరు తిన్న తర్వాత ఇంకొకరు అనడం కన్నా ఇద్దరు కలిసి తిన్నారనుకోండి, అప్పుడు ఫీల్స్ ఎంజాయ్ చేయలేరు కదా. భర్త తిన్నాక భార్య తింటే ఆ ఫీల్స్ చాలా బాగుంటాయి మేడం, అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇద్దరు సమానంగా తింటే ఇప్పుడున్న జనరేషన్లో హ్యాపీ. అప్పట్లో ఆడవాళ్ళు నాకు గుర్తొచ్చిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టి బయట కూర్చునేవాళ్ళు, వాళ్ళు పిలిస్తే వెళ్ళి మళ్ళీ వడ్డించేవాళ్ళు. అదొక హ్యాపీనెస్ అనమాట. ఆ హ్యాపీనెస్లో వాళ్ళు ఫీల్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, ఆ ఫీల్స్లో ఎంజాయ్ చేసేవాళ్ళు.